పడవ మునిగిపోతా ఉంది ప్రయాణంలో. ఓకే. ఓ సొప్పబెండు దొరికినా పట్టుకుంటాడు. అప్పుడు టెన్షన్ ఎట్లా ఉంటది అంటే, అరే ఇది పట్టుకున్నా నేనేం ఆగను. ఒక గడ్డిపోచ కూడా నదిలో కొట్టుకుపోతున్నప్పుడు నీ గడ్డిపోచ దొరికితే ఏం చేస్తారు మీరు? పట్టుకుంటారు. అది ఆపదని అది తెలిసిన. అట్లా ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి ఏం దొరకక లాస్ట్ కు ఆయన ఈ రకమైనటువంటి మొన్న సమస్య. రేవంత్ రెడ్డి వెళ్ళారు, ఆయన బీఆర్ఎస్ ఆయన కేటీఆర్ గారు వెళ్ళారు దానికి ప్రోగ్రామ్ కి. వాళ్ళిద్దరూ ఒకటే కదా. ఇప్పుడు నేను సరే నేనేమంటున్నా అంటే, అనొచ్చు నేను పార్టీలుగా వాళ్ళ సిద్ధాంతాలు ఏమో నాకు తెలియదు కానీ వ్యక్తులుగా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కేటీఆర్ గారు ఫిట్ నడుస్తుంది. ఎందుకు నడుస్తుందని మీరు అనొచ్చు. నేను ముందే చెప్పిన, నేను ఎవిడెన్స్ ల ప్రకారం చెప్తానని. నువ్వే జన్వాడల కేసులు వేసుకున్నావు, ఆ తర్వాత ఇప్పుడు నువ్వే ముఖ్యమంత్రివి, నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు. నువ్వే అవినీతి ఈ ఫార్ములా కార్ రేస్ అన్నావు, నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు. దాన్ని ఆపేసినావు. కాళేశ్వరంలో ఇది జరిగింది అది జరిగింది అన్నావు, కమిషన్ వేసినావు, కమిటీ కాలయాపంతోనే కాటికి పంపుతున్నావు సమస్య. ఓకే అంతే. కేసీఆర్ గారిని నువ్వు ఎట్లొస్తావు బయటికి నేను చూస్తా కదా అంటున్నావు. అంటే కేసులు ఉన్నాయి అనేది ఏమైనా భయపెట్టిస్తున్నావు. ఆయన కూడా భయపడుతున్నాడు, దేంట్లోనే ఇరికినట్టు గట్టిగానే. ఫోన్ ట్యాపింగ్లు అంటావు, ఇప్పటి వరకు ఒక్కటి నిరూపణ కాదు. సో నువ్వు ఒక్క కేసు అన్నా అంటే ఏందంటే, రేవంత్ రెడ్డి గారు నా ఓటుకు నోటుది నువ్వు తీయొద్దు, నేను తీయను, లేకపోతే నీ పరిపాలనలో అదే ఆఫీసర్లు మా కరప్టెడ్ ఆఫీసర్స్ అని చెప్పినారు కదా, అదే ఆఫీసర్స్ తో ఆయన కూడా కంటిన్యూ అవుతున్నాడు. అంటే ఎక్కడ ఏ లోతుపాతలు ఈ గవర్నమెంట్ చేసిందో నీకు మా వాళ్ళే అందిస్తారు భయ్య అని చెప్పడమా? ఏదో ఈ రాష్ట్రంలో మొత్తం మీద రాష్ట్రాన్ని దిగమింగే ప్రయత్నాలు, ఈయనో 1,00,000 కోట్లకు కానీ నేనో 1,00,000 కోట్లకు కావాలి రేపు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఎమ్మెల్యేలు జంప్ అవుతారో తెలియదు, మళ్ళీ అలా కొనుక్కొని ఆపాలి. ఆయన వాళ్ళ సీనియర్స్ కి ఎవరి వాళ్ళకు మీరు దున్నుకోండి అని చెప్తా ఉన్నాడు. నేను మీ తెరువు రాను, నన్ను మాత్రం సీఎం కూర్చొక్కటి నాకు ఇయ్యిర్రి. సో ఈ రకంగా జరుగుతూ ఉంది. ఎక్కడో ఈ రాష్ట్రానికి ప్రజలకు మంచి జరగదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసినాయంటారా? లేదు, కేటీఆర్ గారు బీఆర్ఎస్ లో ఉన్న నాయకులు, రేవంత్ రెడ్డి లాంటి నాయకులు ఇద్దరు మిలాఖత్ అయినారు. వ్యక్తులుగా కలుస్తారు కదా, పార్టీ సిద్ధాంతం ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలందరూ కలిసినట్ట. భావజాలంతో కొంతమంది సెపరేట్ ఉంటారు. నేను ఆ రకమైన ఆరోపణ చెయ్యాలి. బట్ వ్యక్తిగతంగా ఆ పార్టీల నాయకులు కలిసిపోయినారు. మనుషులే కలుస్తారు కదా, ఎంటిటీలు కలవాయి కదా. అంత గట్టిగా ఎట్లా చెప్పగలరు వాళ్ళు కలిసారు? ఇంకా మీకు కావాలంటే నేను ప్రూఫ్స్ ఇస్తాను తర్వాత చర్చ. ఇప్పుడు అదే చర్చగా నేను అన్ని డాక్యుమెంట్స్ తేలేదు, మీరు పొలిటికల్ చర్చ అని చెప్పిన. సో విత్ ఎవిడెన్స్ హెచ్సియు భూములు ఉన్నాయి. ఎందుకు నీకు ఇంత ఆగమగం, ఎందుకు ఇంత ప్రెస్టేజ్? యూనివర్సిటీ జాగాలే ఇవ్వాలన్నా? డెఫినెట్గా అగ్రికల్చరల్ యూనివర్సిటీది నేను ఒక లాయర్గా మా హైకోర్టుకి ఇచ్చినారు. 100 ఎకరాలు ఇవ్వండి, అక్కడనే మీరు జడ్జిలకు క్వార్టర్స్ కట్టండి, అక్కడనే ఒక న్యాయశాఖ గ్రంథాలయం నల్సార్ లాంటి యూనివర్సిటీ అందులో పెట్టండి, హైకోర్టును కూడా అందులోనే పెట్టండి, ఆ వాతావరణం అంతా లీగల్ ఫ్రాటర్నిటీ కానివ్వండి. కానీ యూనివర్సిటీ భూమి ఉందా మాకు ఇవ్వడానికి? లేదు కదా, చాలా వేరే భూమి ఇవ్వచ్చు కదా. ఒక 500 ఎకరాలు ఈ కోర్టుకి, హైకోర్టుకి. సో అకాడమీస్ పెడదాం, జుడిషియల్ అకాడమీ ఆనే పెడదాం, ట్రైనింగ్ లాయర్ల ట్రైనింగ్ సెంటర్లు పెడదాం, స్కిల్ డెవలప్మెంట్స్ పెడతాం లాయర్లకి, ఎన్నో చేయొచ్చు. మొత్తం ప్రపంచం ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి జస్టిస్ కోర్సెస్ కూడా అక్కడ పెట్టి వేరే విదేశీ విద్యార్థుల్ని అక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. కానీ అగ్రికల్చర్ యూనివర్సిటీ ల్యాండ్స్ 100 ఎకరాలు ఇస్తారు. ఇక్కడ హెచ్సియు ల్యాండే ఇవ్వాలన్నా? ఇక నీకు మొత్తం భూమే లేదా తెలంగాణలో? అదే ఎక్కువ. ఒకవేళ వాళ్ళ పర్సెప్షన్ లో వాళ్ళు ఇచ్చే సంస్థకి అంత మంచి సంస్థ అయితే అదే ఎక్కువ అమ్ముకోవడానికి. అదే కదా. ఇప్పుడు దాంట్లో మీకు చూసినట్టు అయితే నిన్న చూశాను, హెచ్సియు ల్యాండ్లని ఐఎంజీకి ఇచ్చినప్పుడు ఒక బ్రోకర్ కార్తిక్ అనే అతను ఏదో పేరు మీద డాక్యుమెంట్ నిన్న ఒక యూట్యూబ్ ఛానల్లో ఇచ్చినారు సబ్జెక్ట్. ఆయన 100 కోట్లు కమిషన్ ఇచ్చిరట రియాల్టర్కి. ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఒక పర్యావరణాన్ని ఆయన 111 జీవో తెచ్చినాడు, సర్వనాశనం. ఒకప్పుడు जो గండిపేట్ కా పానీ జో పియేగా ఓ వాపస్ నై జాయేగా. గండిపేట నీళ్ళు అంత చక్కగా ఉండేవి. ఇక్కడ ఛాయ్ అయినా బిర్యానీ అయినా ఆ రకంగా ఉండేది తెలంగాణ. ఇవాళ నువ్వు గండిపేట నీళ్ళు ఉస్మాన్ సాగర్ని నువ్వు 111 జీవో పెట్టి వికారాబాద్కి వెళ్ళి అనంతగిరి హిల్స్కి వెళ్ళి వచ్చే ఆ నీళ్లు తాగితేనే ఆ రోగాలు ఎందుకు పోయేదంటే అక్కడ ఉన్న వనమూలికల ఏర్లకి వెళ్ళి నీళ్ళు వచ్చి ఆ ఉస్మాన్ సాగర్ నీళ్లు తాగితే ప్రజలకు ఎంత బాగుండేది. మూసి ఆ రోజుల్లో ఎంత బాగుండేది. సో అటువంటి తెలంగాణని చిత్రం చేసి నువ్వు చెరువులు కూడా ఉన్నాయి కదా, మునిగిపోయినాయి కదా. సో ఈ రకంగా రేవంత్ రెడ్డి గారు మళ్ళొకసారి ఆలోచించాలి. యు ఆర్ యంగ్, డైనమిక్. సో ఉన్నావు, డైనమిక్ దేంట్లో ఉండాలి? అవినీతి రహిత పరిపాలనలో చేస్తే ఇంకో 10 ఏళ్ళు ఉంటారు కదా మీరు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి కోతికి కొబ్బరి చిప్ప దొరకంగానే ఏం చేస్తారు సార్? ఇంకా వేరే కోతి ఉంచుకోకుండా అది సట్టిన పోయి చెట్టు మీద కూర్చుంటుంది. సీఎం కుర్చీ దొరకంగానే ఈయన అందనంత ఎత్తుకు ఆ మంత్రులో దిక్కు మొత్తం ఆ రకంగా గవర్నమెంట్ జరుగుతూ ఉంటే అందుకే ప్రజలు ఇప్పుడు బీజేపీ పార్టీ 8 ఎంపీలు గెలుస్తుందంటే ఆల్టర్నేటివ్ గా
బీఆర్ఎస్ ని చూసినాం, కాంగ్రెస్ చూసినాం, ఈ రెండు వేస్ట్ ఉన్నాయి. యాక్చువల్లో రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మోడీ బాగా చేస్తున్నాడు అక్కడ. సో 2 ప్రభుత్వాలు సో ఈ గుట్టనే తెలంగాణకి better అని బీజేపీయే